దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకా స్వామి హత్య కేసులో దర్యాప్తు చేసే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకా స్వామిని చిత్రహింసలు పెట్టి చంపేశారు. రేణుకా స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆ సమయంలో పవిత్ర గౌడ్ అక్కడే ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. రేణుకా స్వామి హత్య కేసులో తనకేమీ సంబంధం లేదని తొలుత బుకాయించే ప్రయత్నం చేసింది నటి పవిత్ర గౌడ. నటనలో ఆరితేరిపోయిన పవిత్ర ఈ కేసులో తానొక అమాయకురాలనని పోలీసులకు చెప్పేందుకు ప్రయత్నం చేసింది. కానీ దర్శన్ను ఇతర నిందితులను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తూ ఉండేసరికి ఈ కేసు మొత్తం పవిత్ర గౌడ్ చుట్టూ తిరుగుతోంది. రేణుకా స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలు పెడుతుంటే పవిత్ర గౌడ చూస్తూ ఎంజాయ్ చేస్తుందని పోలీస్ విచారణలో తేలింది. రేణుకా స్వామి తనకు అసభ్యంగా మెసేజ్లు పెట్టాడని, దర్శన్తో తనకున్న బంధాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని అతనిపై కక్ష పెంచుకుంది పవిత్ర. ఈ కక్షతోనే రేణుకా స్వామిపై దాడికి దర్శన్ను ప్రేరేపించింది. ఈ నెల 8న రేణుకా స్వామిని చిత్రదుర్గలో కిడ్నాప్ చేసిన దుండగులు ఆ తర్వాత బెంగళూరులోని పట్టణగిరిలో ఉన్నటువంటి ఒక షెడ్లోకి తీసుకెళ్లారు. అక్కడే రేణుకా స్వామిని టార్చర్ పెట్టారు. అతనికి బలవంతంగా నాన్ వెజ్ బిర్యానీ తినిపించారు. ఎముకను నోట్లో పెట్టి వేధించారు. తాను శాఖాహారినని ఎంత చెప్పినా దర్శన్ గ్యాంగ్ పట్టించుకోలేదు. ఆ తర్వాత మూకుముడిగా కర్రలతో కొట్టడం జరిగింది. పలుమార్లు కరెంట్ షాక్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు నటి పవిత్ర గౌడ అక్కడే ఉంది. నటుడు దర్శన్ అతని అభిమాని రేణుకా స్వామిని చావుబాతుంటే కళ్లారా చూసి ఎంజాయ్ చేసింది పవిత్ర. ఒక వ్యక్తిని చావగొడుతుంటే ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తించింది. రేణుకా స్వామిని ఎంత దారుణంగా కొట్టారంటే అతని మర్మావయవాలకు దెబ్బతినేంతగా కొట్టారు. ఒక చెవి కూడా కనిపించలేదు. మృతదేహంపై అనేక చోట్ల గాయాలున్నట్టు, తీవ్ర రక్తస్రావం కావడంతోనే అతను మరణించినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. రేణుకా స్వామి మృతదేహాన్ని కాలువలో పడేసేటప్పటికే అతని ముఖంలో సగభాగం కుక్కలు పీక్కు తిన్నట్టుగా పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. రేణుకా స్వామిని చంపేశాక అతని మృతదేహాన్ని మాయం చేసేందుకు 50 లక్షల రూపాయల వరకు దర్శన్ ఖర్చు చేశాడు. కిడ్నాప్, హత్య, మృతదేహాన్ని మాయం చేసేందుకు సహకరించిన ప్రదోష్ కు 30 లక్షలు ఇస్తే నేరాన్ని అంగీకరించేందుకు ఒప్పుకున్న మరొక ఇద్దరు రాఘవేంద్ర, కార్తీక్లకు కూడా చెరో 5 లక్షల రూపాయల చొప్పున చెల్లించినట్టు పోలీస్ విచారణలో దర్శన్ చెప్పాడు. శాండిల్వుడ్ లో సంచలనం సృష్టించిన రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.